శ్రీనివాసరెడ్డి 1959 నవంబర్ 4న రాఘవరెడ్డి, స్వరాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. శ్రీనివాసరెడ్డికి ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. ఈయనకు 1992 మే 8న మాధురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు హర్షారెడ్డి, ఒక కుమార్తె సప్ని ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు నేర్పిన విలువలు ఎప్పటికీ పాటిస్తుంటారు. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యలో BA డిగ్రీని పూర్తి చేశాడు. ఆయన్ని చూస్తే ఒక రాజకీయవేత్తలా అస్సలుండరు. అతనితో మాట్లాడితే మన ఇంటి మనిషితోనూ మన శ్రేయోభిలాషులతోనూ మాట్లాడినట్లు ఉంటుంది. అందుకే శ్రీనివాస్ గారంటే ఖమ్మం ప్రజలకి అంత ఇష్టం. సమయంలో అంటే 1985-86 ప్రాంతంలో NTR ప్రభుత్వం గ్రామోదయ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి పెండింగ్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ తరపున 50% గ్రాంట్ ఇస్తామని ఆసక్తిగా ఉన్నవారు ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకోండని ఒక జీవో పాస్ చేసింది. నాగార్జున సాగర్ ద్వారా ఎడమ ప్రధాన కాలువ నీరు వస్తుండేది. కానీ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస్ ఊరికి మాత్రం ఆ నీరు అందేది కాదు. అక్కడ మేజర్ ప్రాజెక్టు పెండింగ్లో ఉండడంతో నీరు అందేది కాదని శ్రీనివాస్ తెలుసుకుని దానికి క్రాస్ వాల్ నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలుసుకున్నారు. దాంతో గ్రామంలో ఉన్న కొంతమందిని కూడగట్టి టీడీపీ గవర్నమెంట్ సహాయంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేశారు. దాని ద్వారా 450 ఎకరాలకు సాగునీరు అందింది. ఈ ప్రాజెక్టుతో శ్రీనివాస్ గ్రామంలో మంచి పేరొచ్చింది. అయితే శ్రీనివాస్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఖమ్మం జిల్లాలో విజయానికి అనుచర గణంతో అహర్నిశలు శ్రమించాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఈ గెలుపుతో 2014 ఎన్నికల ఫలితాల సమయంలో అందరి దృష్టి ఖమ్మంపై పడింది. ఎందుకంటే పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ పైనే కేంద్రీకరించారు. పైగా తెలంగాణ జిల్లాలో ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. దాంతో ఎంతటి అభిమానం ఉందో అర్థమైంది. ఆ సమయంలో అయితే వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో లేకపోవడం, అధికార పార్టీ టీఆర్ఎస్ కావడం, ప్రజలకు అభివృద్ధి పనులు చేయలేనని టీఆర్ఎస్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. టీఆర్ఎస్లో చేరే ముందు జగన్కు ఒక్క మాట కూడా చెప్దామని జగన్ దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ మాట ఆయన చెప్పలేకపోయాడు. దాంతో ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేశాడు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్కి రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. తర్వాత 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తను ప్రత్యక్షంగా పోటీ చేయకుండా టీఆర్ఎస్లో అభ్యర్థులకు మద్దతిచ్చాడు. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన 2023 2న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరగా రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమితులయ్యారు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా ప్రకటించగా పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబర్ 7న రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాసరెడ్డి తన కొడుకు హర్షకు 2020లో వివాహం ఘనంగా చేశారు. కేవలం 100 ఎకరాల వాహనాల పార్కింగ్కే కేటాయించారు. 25 ఎకరాల్లో 3 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఖమ్మంపై పడింది. ఇంత గ్రాండ్గా బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు చేయలేదు. 3 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన అభిమానులు, ప్రజలు మనస్ఫూర్తిగా కడుపు నిండా భోజనం చేసి తన బిడ్డను ఆశీర్వదించడానికి ఇలా చేశామని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి లాంటి వారు నేటి రాజకీయాల్లో ఉండాలి. అలాంటి వారు రావాలి. ఆయన ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మన ఛానల్ ద్వారా కోరుకుందాం.